హలో హలో, ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారా? ఎస్. మేడం, జయప్రసాద్ హాస్పిటల్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీ కంపెనీలో నుండి డబ్బు కొట్టేసిన దొంగ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ఏండు అనేది? అవును మేడం, వాడేనని నీకెలా తెలుసు? వార్తల్లో చూశాను కదా మేడం. నడుము దగ్గర దెబ్బ తగిలిందని కూడా పోలీసులు చెప్పారు కదా, అది చూసే గుర్తుపట్టాను. మీరొస్తే వెంటనే పట్టుకోవచ్చు. వస్తున్నాను. 10 నిమిషాలు అక్కడుంటాను. అతను అక్కడే ఉంచండి. పద. ఏమైంది గిరాని? ఆ దొంగ జయప్రసాద్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వచ్చాడట. డాక్టర్కి ఫోన్ చేసి మత్తు ఇంజెక్షన్ వేయమని చెప్దాం మేడం. లేదు. ఏమైంది శేఖర్? కంపెనీలో డబ్బు కొట్టేసిన దొంగ హాస్పిటల్కి వచ్చాడంట. ఇప్పుడు వెళ్తే దొరికిపోతాడు. ఫోన్ చేసి కంగారు పెట్టదు శేఖర్. భవానీ, నువ్వు రెడీ అయ్యి బోనం తీసుకెళ్ళు. అలాగే అక్క. శేఖర్, నువ్వు పద. ఏమైందక్క ఆగిపోయావు? ఎందుకో అపశకునం అనిపిస్తోంది. మేడం, మీరు రాకపోవడమే మంచిదనుకుంటా. కరెక్ట్ టైంలో ఫిట్టింగ్ పడతాడు. శేఖర్, నువ్వు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. అలాగే మేడం. గని, సరసు, ఎక్కడున్నారు? వీటిని ఇట్లా వదిలేసిండ్రేంటి? ఏంది అరుస్తున్నావు? బోనం పండగంటే ఎంత హుషారుగుండేటోళ్ళు ఈసారి ఏమైంది? మబ్బుగా ఉన్నారు. జరిగిన దాని గురించి ఆలోచించొద్దని నేను చెప్పిన కదా. పండగ చేసుకునే సంతోషం అయితే లేదమ్మా. అట్టాగాని నీ సంతోషాన్ని కాదనలేకపోయినాం. నీ ముఖంలో నవ్వు చూసి 4 రోజులైంది. ఎవరికో భయపడి ఇట్లా అయిపోయినావు. నువ్వు బోనమైనా మంచిగా డెకరేట్ చేసి పెడతావనుకున్నా, పట్టించుకోవట్లేదు. ఆయనకేమొచ్చే? మా పార్వతి అత్తకు చాలాసార్లు బోనం రెడీ చేసినానని కథలు చెప్తుంటాడు కదా. ఏయ్, ఏంటే ఎప్పుడు ఏడుపు మొహం వేసుకుని ఉంటావు? నీకు మళ్ళీ ముందు నుంచి చెప్పాలనా? సరసు, వేనోడితో మాట్లాడొస్తాను. ఆలస్యం అవుతుంది, కంగారు పడకు. అట్టాగేనయ్యా. ఇప్పుడే పోవాలనా? అమ్మోరు దయతలిచి మళ్ళీ అందరం ఇక్కడే ఉంటామేమో. ఎవరు దయతలిచినా మన బతుకులెంతే, మారవని గుర్తుపెట్టుకో. సౌందర్య, అఖిలాండేశ్వరి గారి వాళ్ళు నార్సింగ్ అమ్మవారి గుడికొస్తున్నారంట. ఆ గుడికి వాళ్లే ధర్మకర్తలని తెలిసింది. మన ఇంటికి దగ్గరనే కదే, షార్ట్ కట్లో పోవచ్చు. అత్తా, దేవుడు నీ రూపం నాకెందుకిచ్చిండో తెలుసుకోనికి పోతున్నా. 20 ఏళ్ల కిందట జరిగిందేందో నాకు తెలీదు. నిన్ను మంచిగా చూసుకున్నోళ్లను ఏమనను, నిన్ను కూడా ఏడిపించినోళ్ళు ఎవరెవరో తెలుసుకుంటా. ఒక్కో ఆట ఆడిస్తా చూడు. ఆ ఇంటికి మనింటికి ఉండే సంబంధం, గొడవ, న్యాయం ఏంటి అని తెలుసుకుంటా. బోనమెత్తి అమ్మవారి ముందు పెట్టి నీ ఆత్మకు శాంతి కలిగించే పని చేయబోతున్నా. ఆ అమ్మవారి ఆశీర్వాదం, నీ దీవెనలు కూడా నాకుండాలత్తా. ఫోటో దగ్గర ఏం చేస్తున్నావే? బోనం డెకరేషన్ ఎట్లా చేస్తారని మా అత్తనే అడుగుతున్నా. నీ మొహం ఇట్లదా?
బోనం కుండకు కుంకుమ బట్లు పెట్టాలి. వేపాకుని దాని చుట్టూ కట్టాలి. కట్టు. అమ్మవారు పూనారా ఏంటమ్మా? ఇప్పటి వరకు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మనసు మార్చుకున్నావా? దీనికి పసుపు రాసినట్టే రోజు ఇంటి గడపకు కూడా పసుపు రాయొచ్చు కదా. మీ అయ్య వెళ్ళిపోదామన్నాక మళ్ళీ ఈ ఇంట్లోనే ఎట్లుంటామే? వామ్మో, మీ వాళ్ళకం చూస్తే మళ్ళీ గొడవయ్యేలా ఉంది. నేను వెళ్ళొస్తానమ్మా. నేను వస్తా, ఆగవే. ఎక్కడికే? మళ్ళీ తిరగడానికి పోతున్నావా? ఓ గంటలో వచ్చేస్తాను సరసు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, తొందరగా వస్తా. పదవే. పొయ్యి మీద పాలు పెట్టినానే. ఏం ఆలోచిస్తున్నావు భవానీ? విన్నావుగా, గుడికి వెళ్ళాలంట. దానికంత భయపడ్డం ఎందుకు భవానీ? అది ఖచ్చితంగా గ్రాని వెళ్లే గుడికి వస్తుందని నమ్మకం ఏంటి? మనం అనవసరంగా ప్రతి దానికి భయపడుతున్నాం. చిన్నప్పటి నుంచి ఆ గనిగాడు పెరిగింది ఈ ఇంట్లోనే. అలాంటిది అక్క ఏ గుడికి వస్తుందో వాడికి తెలీదా? ఆ సౌందర్య అంత నమ్మకంగా వచ్చి కలుస్తాను అని అందంటే మనం వెళ్లే గుడికి అది వచ్చి తీరుతుంది. అదొచ్చి అమ్మవారికి బోనం పెట్టడమేమో గాని మనిద్దరిని బొంద పెట్టడానికి ప్లాన్ చేస్తుంది. నువ్వు చెప్తుంది జరుగుతుందంటావా భవానీ? అది నిజంగా అన్నట్టుగా గుడికొస్తే ఖచ్చితంగా అఖిలక్క ముందుకొచ్చి తీరుతుంది. అందుకే దాన్ని గుడికొచ్చేలోపే ఆపాలి. ఒకవేళ మనం వేసే ఎత్తుల్ని తప్పించుకుని వచ్చిందంటే దాన్ని గుడి అని కూడా చూడకుండా అక్కడే ఈ లోకం నుండి శాశ్వతంగా తప్పించాలి. భవానీ, ఫోన్ ఇటివే మనవరాలా. ఎవరికి? హలో. ఏయ్, ఎక్కడున్నావ్? అమ్మ మీరా? ఎక్కడుంటాను? దెబ్బకు మమ్మల్ని ఆ కాలనీ నుండి ఖాళీ చేపించారు. రోడ్డును పడి ఇల్లు ఎదుగుతున్నాం. అవమానం మీకే కాదు, నాకు జరిగింది. అందుకే ఇప్పుడు మనం ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళడమా? అమ్మో, ఇంకేమైనా ఉందా? జరిగింది మర్చిపోయినట్టుగా దాంతో కలిసి మీరు బోనాలు తీసుకుని గుడికి రండి. బోనం ఎత్తిన వాళ్ళకి పసుపు నీళ్లు పోస్తారుగా, ఆ నీళ్లకి బదులు పెట్రోల్ పోయాలి. దాని మొహానికి పూసే గంధంలో గంధకం కలపండి. దెబ్బకి మంటలంటుకుని అయ్యో అని జనాలు అరిచేలోపే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. భూమి మీద దాని బూడిదే మిగలాలి. అర్థమైందా? అమ్మా, అది భయపడకు. ఎంత కావాలి? ఎప్పటికి కావాలి? చేస్తారా లేదా అంతే చెప్పండి. ఈ పని చేస్తే మీరు ఊహించినంత డబ్బు మీదవుతుంది. చంపడం అంటే భయం వేస్తుంది. మీరు ఊహించినంత డబ్బు అంటుంటే వేరే ఆలోచన రావడం లేదు. పైకి ఎదిగే లక్షణాలు నీలో బాగానే ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నేనిచ్చే గంధకం దాని మొహానికి పూయడం, పసుపు నీళ్లకు బదులు పెట్రోలు పోయడం, అంతే. అంతమందిలో ఎవరు పోసారో కూడా గుర్తుపట్టడం చాలా కష్టం. అలాగే చేస్తామమ్మా. జరిగిన అవమానానికి బదులు తెచ్చుకుంటాం. దాని చావు వార్త కోసం మీరెదురు చూస్తుండమ్మా. వెరీ గుడ్. చైత్ర, గుడికి బయలుదేరు. ఘట్టమనేని ఇంటి కోడలంటే ఇలా ఉంటుందా అనేలా రెడీ అవ్వు. అక్కకది ఎదురయ్యేలోపు దాని చావు వార్త నీకు వినపడుతుంది. 25 ఏళ్ల క్రితం నా చేతుల్లో పార్వతి చావు తప్పించుకుంది. పాపం, దానికి నా చేతుల్లోనే చావాలని ఉందేమో. మళ్ళీ ఇలా సౌందర్యలా పుట్టి నాతో వైరం పెట్టుకుంది. సౌందర్య, నాతోనే ఛాలెంజ్ చేస్తావా? రే అభి, ఇంకా ఏంట్రా ఇలాగే ఉన్నావు? గుడికి వెళ్ళాలి మర్చిపోయావా? పద, రెడీ అవ్వు. మనం గుడికి వెళ్ళడం కాదురా ముఖ్యం. గుడిలో సౌందర్యకి ఏం కాకుండా కాపాడుకోవాలి. అదే ఆలోచిస్తున్నాను. కాపాడుకోవడం ఏంట్రా? అఖిలాండేశ్వరి గారికి సౌందర్య ఎక్కడ ఎదురుపడుతుందోనని ఆ భవానీ ఎన్ని రోజులుగా కుట్రలు చేస్తూ వస్తుంది. అలాంటిది ఈ తింగర్ది భవానీకే ఫోన్ చేసి అఖిలాండేశ్వరిని గుళ్ళో కలుస్తానని ఛాలెంజ్ చేసింది. అలాంటప్పుడు ఆ భవానీ చూస్తే ఎలా ఉంటుంది?
ఖచ్చితంగా సౌందర్యని ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ చేసే ఉంటుంది. అది ఎన్ని ప్లాన్లు చేసినా చిత్తు చేయనీకి నువ్వున్నావు కదరా అబ్బాయి. దాని గురించి ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఇక్కడే ఉంటారా, లేక గుడికొచ్చేదేమైనా ఉందా? అది కాదు సౌందర్య. తీరిక తర్వాత మాట్లాడుకుందాం గాని ముందెళ్ళి నువ్వు రెడీ అవ్వు. ఏ గుడికి అత్తరు కొట్టుకుని పౌడర్ అద్దుకుని తలదూకుంటేనే రాణిస్తారా? ఇలా రానివరా? లేదా ఇలా వస్తే నువ్వు చూడవా? నేను చూన్నికి కాదు బాబు, నీ ఫ్యాన్స్ చూన్నికి. వెళ్ళు. సౌందర్య, ఏంద్రా? అఖిలాండేశ్వరి గారికి ఎదురుపడే వరకు, నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకునే వరకు ఆ భవానీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ అత్తయ్య రూపంలో ఉన్న నీ మీద కావాలనే కుట్రలు చేస్తుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గుళ్ళో ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటుంది. ఏంటప్పి గారు మీరనేది? అవును, తన కోడల రూపంలో ఉన్న సౌందర్యం చూస్తే అఖిలాండేశ్వరి గారు 7 అంతస్తుల భవనంలో సింహాసనం మీద కూర్చోబెడుతుంది. మీ నాన్నగారు ఎందుకు ఆ ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నారో ఇంకా తెలీదు. అఖిలాండేశ్వరి గారు మొదట్లో మీ అత్తయ్యని ద్వేషించినా తనేంటో తెలిసాక సొంత కూతురులా చూసుకుంది. చివరికి పార్వతి గారి కోసం తన ఆస్తి మొత్తాన్ని కూడా వదులుకుని పెంకుటింట్లో బతికారు. అమ్మా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే బాధపడం. అందరం ఒకే మాట మీద నిలబడతాం, కలిసే ఉంటాం, కలిసే తింటాం. అవును 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 పెద్దబాబు, కలిసే ఉందా? అభి, అవును సౌందర్య, మీ అత్తయ్యని అంతలా ప్రేమించేవారు అఖిలాండేశ్వర్ గారు. అంత ప్రేమ కురిపించే ఆమెకు మీ నాన్న తాను దూరంగా ఉండడమే కాక నిన్ను కూడా ఎందుకు దూరంగా ఉంచుతున్నాడు? ఎన్ని కష్టాలు పడ్డానికి ఇష్టపడుతున్నాడే గాని అమ్మ అంటూ అఖిలాండేశ్వరి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? దీని వెనక ఏదో పెద్ద కారణమే ఉందనిపిస్తుంది. ఆ కారణం కూడా భవానీనేనా అని సందేహంగా ఉంది. అందుకే నేను గుడిలో జాగ్రత్తగా ఉండమంటున్నాను. గుడిలో పూసే గంధం దగ్గర నుంచి బోనం ఎత్తినప్పుడు పోసే నీళ్ల దాకా వేటితో అయినా నీ రూపం పోగొట్టాలని చూడొచ్చు. మా ఇంట్లో మా అమ్మాయి కంటే ఎక్కువ జాగ్రత్తలు చెప్తున్నావురా. నువ్వుండగా నాకేం కాదు, సరేనా? గుళ్ళో అమ్మవారిని మన గురించి గట్టిగా కోరుకో. మనిద్దరం కలిసే కొబ్బరికాయ కొట్టాలి, గుర్తుపెట్టుకో. అఖిలాండేశ్వరమ్మ గారిని కలవడానికి నేనొస్తుంటే మా అయ్యకి చూపనీకి నేను నిన్ను తీసుకెళ్తున్నా. అర్థమైందా? గట్టిగా కోరుకో, అయిపోతుందిలే. వెళ్ళు, రెడీ అవ్వు, వెళ్ళు వెళ్ళు. గుళ్ళ కలుద్దాం, త్వరగా వచ్చేయ్. సూర్య గారు, మీరు వస్తారు కదా? వస్తాను. బాయ్ సూర్య గారు. బాయ్ అండి. రండమ్మా, మీరు బోనం సమర్పిస్తే కానీ ఈ పూట పూజ పరిపూర్ణం కాదు. తరతరాలుగా మీ కుటుంబం చేతుల మీదుగా బోనాల సంబరం మొదలవుతుంది. ఈయనకి సంబరంగానే ఉండొచ్చు, అది కంటబడితే
అఖిలక్కకి ఇంకా పండగ మొదలవుతుంది కూడా. అప్పుడు నా బతుకు. అమ్మా అమ్మా, జాగ్రత్త అమ్మా, బోనాన్ని గట్టిగా పట్టుకోవాలి. కింద పడితే మీ కుటుంబానికే అరిష్టం. దిక్కులు చూడకుండా అమ్మవారిని స్మరించుకుంటూ అడుగులు వేయాలి భవానీ. అలాగే అక్క. అమ్మా, బోనాలన్నిటినీ అమ్మవారి దగ్గర దించాలి. రండి. రావాల్సిన వాళ్ళు గుడికొచ్చిండ్రు. ఇక నేను చేయాల్సిన పని మొదలైనట్టే. భవానీ, బోనం మోస్తున్నావా? నీ తల ఈరోజు ముక్కలవుతుందేమో చూడు. ఈ బోనాల పండుగని చచ్చేదాకా మర్చిపోకుండా చేస్తా భవానీ. భవానీ, నువ్వు చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారు? గ్రానీ రావడాన్ని ఆపలేకపోయాం. ఇప్పుడు ఈ గుండాల్ని ఆపకపోతే మన కథ మలుపు తిరుగుతుంది. చైత్ర, నువ్వు కంగారు పడుకో, నేను చూస్తున్నాను కదా. చంద్రిక, నేనిప్పుడే వస్తా. సరసు, ఎక్కడికి? ఇప్పుడే వస్తా. హలో, ఇటు చూడండి. దిక్కులు చూస్తున్నారేంటబ్బా? కలుస్తానని చెప్పినా కదా. ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకుందాం. ఏం తెలుసుకుంటాం? వచ్చినందుకు చాలా సంతోషం. ప్లాన్ చేసుకుని వచ్చుంటారే, ఇంకెందుకు టెన్షన్? అయితే ఇక్కడ పని పూర్తి చేసేది మాత్రం నేనే. అఖిలాండేశ్వరి గారి ముందే అన్నీ తేలిపోతాయి. బెదిరిస్తుంది భవానీ. జరగబోయేది చెప్తున్నాను చైత్ర. కాలేజ్ ఫంక్షన్ లో మిస్ అయిన డ్రామాని ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఇంతకు ముందు బాకీ పడ్డ పనులు ఇప్పుడు ఫినిష్ చేసుకుందాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అమ్మవారికి బోనం సమర్పించడానికి మాత్రమే రాలేదు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. అన్నింటికి లెక్క తేలుస్తాను. వస్తా.
వెనక నుంచి వచ్చి ఇలా ఝలకిచ్చిందేంటి భవానీ? రాణికి అది కనిపిస్తే? కనపడని అక్క సంతోషించే లోపే దీన్ని చంపించేస్తాను. నమస్తే మేడం. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను.